Hi bro, welcome to SRS Volgos. Hi bro, thank you for inviting me to SRS Volgos. మీకు రీసెంట్ గా HCL ఇంటర్వ్యూ జరిగింది కదా బ్రో. అవును బ్రో, జరిగింది బ్రో. మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, మా సబ్స్క్రైబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా షేర్ చేస్తాం బ్రో. లెట్స్ మూవ్ టు ద టాపిక్. మీరు ఆఫ్టర్ షార్ట్ లిస్టింగ్ HCL ఇంటర్వ్యూ మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మాకు టెక్నికల్ అసైన్మెంట్ పెట్టారు. దాని ద్వారా మేము అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. దాని తర్వాత కమ్యూనికేషన్ ఎగ్జామ్ పెడతారు. అది అయిపోయిన తర్వాతకి మేము టెక్నికల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. దాని ద్వారా నా ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ ఉపయోగపడే ఎలా చెప్పగలనంటే, ఇప్పుడు టెక్నికల్ అసెస్మెంట్లో మనం వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ని ముందే అన్ని ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ ఎగ్జామ్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. దాని తర్వాతకి టెక్నికల్కి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం అన్నీ అయిపోగొట్టి వచ్చాం కాబట్టి చాలా లాస్ట్ రౌండ్ కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే బ్రో, మీతో పాటు ఎంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు? నాతో పాటు ఒక 100 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు. ఎలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నన్ను హెచ్ఆర్ నా రెజ్యూమ్ తీసుకుని దాంట్లో ఉన్న నా ప్రాజెక్ట్ని చూసి నన్ను బిహేవియర్ టైప్స్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ దాంట్లో ప్రాజెక్ట్స్లో ఉన్న కాన్సెప్ట్ని బట్టి ఎలా చేశాను, ఆ ప్రాజెక్ట్స్ ఎలా చేశాను అనేది వాళ్ళకి తెలుసుకున్నారు ఎలా చేశానని. కాబట్టి వాళ్ళు అదే కాకుండా నన్ను టెక్నికల్ టైప్ క్వశ్చన్స్ కూడా నన్ను అడిగారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు నన్ను టెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటాను, అక్కడికి వెళ్ళాక ఎలా బిహేవ్ చేశాను అనే క్వశ్చన్ నన్ను అడిగారు. ఓకే బ్రో, మీతో ఇంటర్వ్యూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎలా ఉన్నారు మీతో? ఇంటర్వ్యూయర్ చాలా ఫ్రెండ్లీగా నవ్వుతూ మాట్లాడారు. ఎందుకంటే మనం ఎలా చెప్తున్నామని గమనిస్తారు కాబట్టి వాళ్ళు మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చూస్తారు కామన్గా. ఎందుకంటే మనకి స్కిల్స్ ఉన్నాయా అవన్నీ టెస్ట్ చేస్తారు కాబట్టి మనతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. మనం ఎలా బిహేవ్ చేస్తాం కంపెనీకి వెళ్ళిన తర్వాత అనే దాన్ని బట్టి మనం టెస్ట్ చేస్తూ ఫ్రెండ్లీగా నేచర్తో మాట్లాడారు. ఓకే బ్రో, మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇట్ ఈస్ నైస్. మీ టోటల్గా ఎన్ని మినిట్స్ జరిగింది ఇంటర్వ్యూ మీకు? బ్రో నాకు ఇంటర్వ్యూ వచ్చేసి దాదాపు 10 to 15 మినిట్స్ వరకు జరిగింది. ఓకే బ్రో, మీ ఇంటర్వ్యూ అయిపోయింది కదా బ్రో, మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా టిప్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తాను బ్రో. ఎలాంటి టిప్స్ అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు కామన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా నేర్చుకోవాలి. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం భయపడకూడదు. ఎందుకంటే మనతో వచ్చే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడతాం అనేది ముందుగానే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వుకుంటూ ఇంకా మా ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనం ఇంకా చిన్న సింటాక్స్ అవి నేర్చుకుంటూ, కోడింగ్ పార్ట్ నేర్చుకుంటూ, ఇంకా ప్రాజెక్ట్స్ అన్ని బాగా చూసుకుని, ఇంకా అదే కాకుండా మనం మన సర్టిఫికేట్స్ మన రెజ్యూమ్లో మనం ఏం చేసాము అనేది మొత్తం చూసుకుని మనం దాని ద్వారా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. మీ వాల్యుబుల్ టిప్స్ మా సబ్స్క్రైబ్ ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ది SRS Volgs. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూసారు కదా HCL ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు SRS Volgos. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.